అలానే విశేషం ఎంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చిందంటారు. ఇది సామెత. దీన్ని గనక కర్ణాటక తెలంగాణ ప్రభుత్వాలకు వర్తింపజేస్తే ఎగ్జాక్ట్గా సరిపోతుందని చెప్పి మనం అనుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే బీజేపీ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా వరుసగా దేశంలో వెళ్తూ ఉంది. ఈ సందర్భంగా ఈ ప్రయాణంలో దాదాపు 16 ప్రభుత్వాలని పడగొట్టింది. 16 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టడంతో పాటు గందరగోళంగా రాజకీయాలను చేసింది, మహారాష్ట్రతో సహా. మరి కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేటువంటి నినాదంతో బీజేపీ వెళ్తున్నటువంటి క్రమంలో తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఆదుకుంటుందా, కాంగ్రెస్ పార్టీని ఉండనిస్తుందా, కాంగ్రెస్ పార్టీ కొనసాగేలా చూస్తుందా అని అంటే రాజకీయంగా ఏమాత్రం పరిజ్ఞానం ఉన్నవాళ్ళైనా సరే బీజేపీ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఉండనివ్వదు బీజేపీ పెద్దలు అనేటువంటి అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది, వన్ సైడ్గా ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది, జోష్లో ఉంది బీజేపీ. కాంగ్రెస్ ముక్త భారత్కి ఇదే సరైనటువంటి సమయం అని చెప్పి సహజంగా ఆ పార్టీ పెద్దలు భావిస్తారు. ఆర్ఎస్ఎస్ కూడా అదే భావిస్తుంది. మరి ఇలాంటి సమయంలో ఢిల్లీలో కూడా బీజేపీ జెండా ఎగరవేయడానికి వచ్చినటువంటి అవకాశాన్ని మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఉండనిస్తుందనంటే గతంలో ఆయా రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలను మనం కనుక రివ్యూ చేసుకుంటే ఖచ్చితంగా తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడటానికి లేదా ఆ ప్రభుత్వాలను పడగొట్టడానికి బీజేపీ ఖచ్చితంగా ఏదో ఒక కోణంలో ప్రయత్నం చేస్తుందని చెప్పి ఎవరైనా చెప్తారు. దానికి తగినటువంటి సానుకూల పరిణామాలు ఉన్నాయా ఆయా రాష్ట్రాల్లో అంటే ఖచ్చితంగా తెలంగాణలో కర్ణాటకలో బీజేపీకి సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కారణం ఏంటంటే గత వారం రోజుల నుంచి తెలంగాణలో నడుస్తున్న రాజకీయ పరిణామాలను మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. 9 మంది ఎమ్మెల్యేలతోటి అనిరుద్ధ్ రెడ్డి ప్రత్యేకమైన ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు. అత్యవసరంగా ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో అందుబాటులో ఉన్న మంత్రులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులతోటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మున్షి అలాగే రేవంత్ రెడ్డి గారు సమావేశం అయ్యారు. ఢిల్లీలో ప్రత్యేకమైన సమావేశాన్ని పెట్టుకున్నారు. బట్టి విక్రమార్క, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా. ఈ పరిణామాలన్నీ గమనిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలంగా ఉండేటువంటి అవకాశం ఉందా, బలహీనపడేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో నుంచి దెబ్బ కొడితే మళ్ళా తిరిగి చూడకుండా కొట్టాలి అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. అంటే ఏదో జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం వెనక అనేటువంటి ఒక ప్రచారం అయితే బలంగా జరుగుతుంది. పైగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు, ఎప్పుడైనా పడిపోతుంది అని చెప్పి నెంబర్ గేమ్ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ చెప్తూ వస్తూ ఉన్నాయి. కాకపోతే ఎంఐఎం మద్దతు ఇప్పుడు సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి ఉంది తెలంగాణలో. కాబట్టి అంత ఈజీగా ప్రభుత్వాన్ని పడగొట్టడం జరగదు అనేది ఒక వాదన వినిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఒక మినిస్టర్ ఉన్నారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విధేయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఏం చెప్తే అది చేస్తారు. కాబట్టి ఈ కోణం నుంచి ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి ఒక 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు తీసుకుని బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోతుందని చెప్పి ఒక వర్షం వినిపించింది. కానీ ఆ ఒక్క మంత్రి బయటకు వచ్చినంత మాత్రాన ప్రభుత్వం పడిపోయే అవకాశం లేదు. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్గా యాడ్ అయినటువంటి ఇంకొక న్యూస్ ఏంటంటే మంత్రి పదవిని ఆశిస్తున్నటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక నేత ఒక 10 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అది బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందనేది తాజాగా వినిపిస్తుంది. మరి ఆయన అంతకుముందు బీజేపీ తరఫు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి బీజేపీలో కలిసి ఏక్నాథ్ షిండే లాగా ముఖ్యమంత్రి కావాలి, లేదంటే మంత్రివర్గంలో స్థానం సంపాదించాలి అనేటువంటి ఒక వ్యూహంతో పావులు గదుపుతున్నారు అని చెప్పి మరొక ప్రచారం ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది. అంటే ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉండేటువంటి ఒక మంత్రి,
కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వ్యూహాత్మకమైనటువంటి పావులు కదులుతున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి అలజడి కాంగ్రెస్ అంతర్గతంగా అనేది ఒకటి వినిపిస్తుంది. దీనికి తగ్గట్టు హైడ్రాకు సంబంధించినటువంటి బాధితులు కొంతమంది ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా. వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రతికూలమైనటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీకి. వీటిని బీజేపీ అనుకూలంగా మలుచుకోవడానికి అవకాశం ఉంది, అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంది. దానికి ఇప్పుడు బలం చేకూరేలా ఢిల్లీ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ ఫలితాలు అనుకూలంగా ఉన్నటువంటి క్రమంలో ఒక జోష్ తోటి బీజేపీ ఉంది. దాంతో బీజేపీ చూపు తెలంగాణ మీద పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక కర్ణాటక చూస్తే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఉన్నారు. ఆయన ముడా కేసులో ఉన్నారు. ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి గవర్నర్ ముఖ్యమంత్రి మీద విచారణ చేయడానికి అనుమతించారు. ఈ నేపథ్యంలో విచారణ చాలా వేగవంతం అవుతుంది. ఆ వేగవంతం అవుతున్నటువంటి క్రమంలో సిద్ధరామయ్య బదులుగా డికే శివకుమార్ డిప్యూటీ సీఎం హోదాలో ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి పదవి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయన బీజేపీతో టచ్లో ఉన్నాడు డికే శివకుమార్ అనేటువంటిది అసెంబ్లీ ఎన్నికల అప్పటి నుంచి వినిపిస్తుంది, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అప్పటి నుంచి. కానీ డికే శివకుమార్ మాత్రం బీజేపీకి వెళ్ళే అవకాశం లేదు అని చెప్పి కొంతమంది చెబుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు కనుక సిద్ధరామయ్య ముడా కేసులో ఉన్నారు కాబట్టి ఆయన స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటే డికే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఒక పెద్ద గ్రూప్ తోటి బీజేపీలోకి డికే శివకుమార్ వెళ్తే డికే శివకుమార్ను ముఖ్యమంత్రి చేస్తూ బీజేపీ మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది, అక్కడ ప్రభుత్వం మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఈక్వేషన్ వినిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్నాయి కాబట్టి బీజేపీ అనుకూలంగా మలుచుకొని మహారాష్ట్రలో ఏ విధంగా అయితే ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిని చేసి రాజకీయ గేమ్ ఆడిందో సేమ్ అదే తరహాలో అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో గేమ్ ప్లే చేసే అవకాశం ఉంది బీజేపీ అనేటువంటి వర్షన్ ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తుంది. ఎప్పుడైతే ఢిల్లీలో వన్ సైడ్గా బీజేపీ గెలుచుకోగలిగిందో ఆ క్షణం నుంచి బీజేపీ కర్ణాటక అలాగే తెలంగాణ మీద కన్నేశాయి అనేది ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ఒక పెద్ద రాజకీయపరమైనటువంటి చర్చ. అదే నిజమైతే అనతి కాలంలోనే ఈ రెండు రాష్ట్రాల్లో అధికార మార్పిడి అనేది ఉంటుంది అని భావించకుండా ఉండలేము. మరి రాబోయేటువంటి రోజుల్లో ఢిల్లీలో ఏ విధంగా అయితే బీజేపీ జెండా ఎగరవేసిందో అలాగే మిగిలిన రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే అధికార మార్పిడికి పావులు కదిపిందో అదే తరహాలో మరి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఆ విధమైనటువంటి గేమ్ బీజేపీ ఆడుతుందా, ఢిల్లీ ఫలితాలు దానికి సానుకూలంగా బలం చేకూరేలా ఉన్నాయా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.